నమస్తే, నా పేరు సంధ్య. తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో కలెక్టర్ కృష్ణభాస్కర్ సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్, నూతన ఎస్పీ విశ్వజిత్తో పాటు పోలీస్ అధికారులు, జిల్లా స్థాయి, మండల స్థాయి రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. जनरल इस्ता మా కరెక్ట్ సిస్టమ్ నాకు తెలియదు మరి సమ్ క్లాజ్ ఏదో ఇది రాసిన ఎడ్యుకేషన్ నూతన కలెక్టర్ కృష్ణభాస్కర్ ను సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కవులు, పద్మశాలి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ సిరిసిల్ల సాహితీ సమితి, పద్మశాలి సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సాహితీ సమితి పక్షాన అధ్యక్షులు పోర్లండ మురళీధర్, ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, తుమ్మనపల్లి రామస్వామి, వెంగల లక్ష్మణ్, కోడం నారాయణ, సబ్బని బాలయ్య, కొక్కుల రాజేశం, వెంకటరాజం, ఆంజనేయులు, పద్మశాలి యువజన సంఘం నాయకులు, గుండ్లపల్లి పూర్ణచంద్ర, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. దీని ద్వారా ఖచ్చితంగా అన్ని సమస్యలు పోతాయి అనుకుంటున్నాం. ఒక రోజు మొత్తం అడిగినారు లేకపోతే అర్థం కూడా అవ్వదు. వేరేవన్నీ క్యాన్సిల్ చేసిన ఎంగేజ్మెంట్స్ ఒక మొత్తం రోజు ఉన్నాం. ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ టైం పెట్టచ్చు కానీ ఒక రోజు తీసుకుంటాం. మీకు దారం నుంచి మొదలు పెడితే మొత్తం సిరిసిల్లలో మున్సిపాలిటీ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. సిరిసిల్లలో మున్సిపాలిటీ నూతనంగా కొనుగోలు చేసిన 8 ట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు అధికారులు, నాయకుల సహకారంతో ముందుకు సాగుతామని, పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రభుత్వం ట్రాక్టర్లను మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని దేవదాస్, కమిషనర్ సుమన్ రావుతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి particular
చేసిన కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సిరిసిల్ల పట్టణం గురించి కూడా మొత్తం కలెక్టర్ గారికి తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలలోనే మేము చాలా వరకు సిరిసిల్లను అభివృద్ధి చేయడం జరిగింది. ఒక 26-27 కోట్ల కూడా చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలలో కూడా అనేక ఫండ్స్ తీసుకొచ్చి సిరిసిల్లను డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. మీ సహకారం కూడా మా సిరిసిల్ల పట్టణం ఇక్కడ మాకు మున్సిపాలిటీ ఉండాలని అందరి తరఫున కూడా కోరుకుంటున్నాం. జిల్లాలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జిల్లాలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ సందర్భంగా ఉదయం పల్లకిలో ఆసీనులై వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వీధులలో ఊరేగింపుగా భక్తులకు కనువిందు చేశారు. గరుడ సేవ మరియు ఉదయం శ్రీవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో శుక్రవారం మహా ర్యాలీ నిర్వహించారు. ఆర్పీఐ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించి బౌద్ధ మత అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల శ్రీనివాస్, మేకల కమలాకర్, సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కస్స అనిల్ కుమార్, స్వర్గం కేశవ్, దాసరి రమేష్, శ్రీపతి లక్ష్మణ్, గాజంగి రాజేశం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అక్టోబర్ 14 నాడు మరి తిరిగి భారతదేశానికి బౌద్ధమతాన్ని ఈరోజు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దక్కుతుందని కూడా రోజు మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా సందర్భాలలో అనేక సందర్భాలంటే రోజు భారతదేశ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, అదేవిధంగా రాజ్యాంగంలోని ప్రతి ఒక్క ఆర్టికల్ ప్రతి ఒక్క అన్ని కులాల పేద ప్రజల కోసం రాసి అనే త్యాగం అనేది కూడా అమూల్యమైన అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈరోజు విజయవాడ అమరావతి ప్రాంతంలో మరి గౌతమ బుద్ధుడు అక్కడ ఉండి నివసించి అక్కడ ప్రసంగం చేసినటువంటి చరిత్రాత్మకమైన అమరావతి ఈరోజు ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఈరోజు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్దపల్లి జిల్లాలో మరి ఎలిగేడు మండలం ధూళికట్టలో కూడా ఈరోజు
గౌతమ బుద్ధుడు ప్రసంగించి అక్కడ కొన్ని సంవత్సరాలు ఈరోజు నివాసం ఉన్నటువంటి ప్రాంతం అక్కడ ధూళికట్ట ప్రాంతం. ఆ ధూళికట్ట ప్రాంతాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం, తెలంగాణ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధూళికట్ట ప్రాంతానికి ఈరోజు 100 కోట్ల రూపాయలు కేటాయించి దాని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది బుద్ధుడిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చాలా చరిత్రాత్మకమైన రోజు, ఈరోజు చాలా సంపూర్ణమైన రోజు. ఈరోజు మళ్ళీ కూడా ఎప్పుడు రాజు ఇది అక్టోబర్ నెల అంటే ఎన్ని సంవత్సరాలు రాదు కాబట్టి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు భారత రిపబ్లికన్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ ఈరోజు అన్ని కులాల పేదపడ్డాన్ని కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు నాతో జిల్లా కేంద్రంలోని శ్రీ హంసవాహిని డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు దేశం పట్ల అంకితభావం ఏర్పడాలని శ్రీ హంసవాహిని డిగ్రీ కళాశాల విద్యార్థులతో కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దేశం పట్ల అంకితభావం ఉండాలని, దేశసేవ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వరల్డ్లో ప్రపంచ దేశాల్లో కంపేర్ చేసినట్లయితే అమెరికాకి పూర్తి సపోర్ట్ ఇస్తుంది, కానీ చైనాని అడ్డుకోవడం లేదు. కారణం ఏంటిది అంటే చైనాలో అమెరికా యొక్క పెట్టుబడులు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అంటే అక్కడ చైనా పైన ఆధారపడుతుంది కాబట్టి అమెరికా చైనాను అపోజ్ చేయడం లేదు. అదేవిధంగా రష్యా తీసుకున్నట్లయితే రష్యాలో అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి, దేశంలో సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలతో సతమతం అవుతున్నాడు. పైగా రష్యా, అమెరికా 2 దేశాలకి అమెరికా మాట వరకు సపోర్ట్ ఇస్తుంది. కానీ తక్కువ చెప్తున్నారు. చైనాకి అమెరికా సపోర్టు పెట్టుబడి ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తుంది. ఆ 2 దేశాలతో ఒకేసారి మనం యుద్ధం చేయలేకపోతాం. పైగా అంటే భారతదేశానికి పాకిస్తాన్ పీఓకే అని ఏదైతే పెట్టుకున్నారో చైనా భారత భూభాగాన్ని కొంచెం ఆక్యుపై చేసుకొని ఉన్నది. ఇది మీకు తెలియదు. దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు ఉన్నది అంటారు. తెలుసుగా ఇది అన్న విషయం తెలుసా మీకు? మన కొంచెం భూభాగాన్ని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఉన్నారు, కొంచెం చైనా వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇప్పుడు చైనా వాడు పాకిస్తాన్కు సపోర్ట్ చేయడానికి అంతర్గతంగా కారణం ఏంటి అంటే అసలు అది విషయం. మన భారతదేశంలో సంబంధించిన భూభాగాన్ని చైనా కూడా కొంచెం ఆక్యుపై చేసుకొని ఉన్నది. వాళ్ళిద్దరు కలిసి సహకరించుకుంటున్నారు. ఇంటర్నల్గా సహకరించుకున్నట్టయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది, లాభపడతారు, వాళ్ళ భూభాగాన్ని లాభపడతామని వాళ్ళు చూస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తే భారతదేశమే పెద్ద ఎత్తున చైనాను సాటుతుంది. అంటే వాళ్ళు చైనా వాళ్ళు భారతదేశం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. దీన్ని మనం గమనించుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడు విద్యార్థి లోకమే, స్టూడెంట్సే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలంటే వాళ్ళతోనే సాధ్యమైంది, మిగతా ఎవరితో సాధ్యం కాదు. మాకన్నా 50 ఏవో ఉన్న వాళ్ళతోనే సాధ్యం కాదు. మేము గైడ్లైన్ ఇవ్వగలుగుతాం, మేము విషయాలు చెప్పగలుగుతాం, కానీ ముందుండి యుద్ధ వాతావరణం సృష్టించాలంటే మీరే. ఎందుకంటే మీరు ల్యాప్టాప్లో లేకపోతే మీ వాట్సాప్లో పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటూ ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు ఎదుర్కొనాలంటే మీతోనే సాధ్యమవుతుంది. ప్రతి వస్తువు ఇంట్లో మనం వాడుకునే టాప్ టు బాటం అంటే ఇప్పుడు ముందు సూది నుంచి గుణపం దాకా చైనా వస్తువులు భారతదేశంలో వాడబడుతున్నాయి. ఎందుకు వాడబడుతున్నాయి? మన దేశానికి చాలా 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 ఒక వాతావరణం ఉంది. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం. వేరే దేశస్తులను పెట్టుబడి పెట్టమని చెప్తున్నారు మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి. అదే రకంగా ఎవరొచ్చినా కూడా మనం రమ్మంటున్నాం. కానీ ఎన్నిటికి వచ్చినంత మాత్రం మనల్ని ఇబ్బంది పెడతా అంటే మనం ఒప్పుకోలేం కదా. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు మేము చెప్పడానికి ఎందుకు వచ్చామంటే ఇప్పుడు జరుగుతున్న ఇబ్బంది చూసి బీహార్లో ప్రతి ఒక్క వ్యక్తి ఏది వాడినా కూడా 2000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. మరి మనం ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే బాగుంటుంది కదా. ఫైన్ల ముచ్చట పక్కన పెట్టండి. మీరు మనస్ఫూర్తిగా మీ కాళ్ళకు దెబ్బ తగిలితే, పోటరావు తగిలితే కళ్ళకి నీళ్ళు ఎట్లా కారుతాయో మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్ ప్రదేశానికి జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా స్పందించక తప్పదు. మీ బాధ్యతగా మీరు అనుకొని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ స్పందించి వాట్సాప్లో పెట్టండి. చైనా వస్తువులను మేము నిషేధిస్తున్నాం, వాడము. ఒక్కసారి మీరు ప్రోగ్రాం అందరూ పెట్టుకుంటే అన్ని కాలేజీలు ఇట్లా తిరుగుతున్నాం మేము. అందరూ ఒకసారి అనుకుంటే ఒక కూడల్లో చైనా వస్తువులు వేసి ఒకసారి తగలబెడతాం మనం. దీనికోసం మీ అందరి సహకారం ఉంటుందా చెప్పండి. ఒకరోజు దాన్ని టైం తీసుకుంటాం.
ఒక సెంటర్లో బస్టాండ్ సెంటర్లో, అంబేద్కర్ సెంటర్లో, గాంధీ సెంటర్లో ఎక్కడన్నా పెడతాం. అన్ని వస్తువులు తీసుకొని చాలా పారిస్తాం, తగలబెడతాం. ఎందుకంటే మనకు ఉదయం తగిలిపోతుంది. ఎందుకంటే కాశ్మీర్ను ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రపంచం మొత్తం మనకు సహకారం చేస్తే చైనా ఒకటి మాత్రం పక్కపన్న ఉండి సహకారం చేసినట్టు చేస్తుంది. ఇంటర్నల్గా పాకిస్తాన్కు సహకారం చేస్తుంది వాళ్ళు. ఇలా పరిస్థితి మనకి ఏ రకంగా అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది. ఇంతగానో మనం వాళ్ళకు బిజినెస్ ఇస్తున్నామే, మనకు ఏ రకంగా సహకారం చేస్తారు? చేయట్లేదు. చేయనప్పుడు మనం ఎందుకు వాళ్ళ బిజినెస్ చేయాలి? ఇక్కడ చేయలేకుండా చేస్తేనే బాగుంటుందని ఒక కాన్సెప్ట్తో మేము బయటకు వచ్చాం. మా సహకారం మీకు పూర్తి స్థాయిలో, మీ సహకారం మాకు పూర్తి స్థాయిలో ఉండాలి. మీరు ఆ పని చేయండి. మీకు ఏ రకమైన వాతావరణం క్రియేట్ చేయమంటే ఆ రకమైన వాతావరణం క్రియేట్ చేస్తాం. పొలిటికల్ లీడర్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.